కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో దాదాపు 15,000 కోట్ల రైతు బంధు నిధులను ఎగ్గొట్టింది. నేను చెప్తున్నది గాలి మాటలు కావు, లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. సవాల్ స్వీకరించే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. నివుళ్లపై బొట్లు పెట్టి రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్ రెడ్డి, రైతు ద్రోహి. కాంగ్రెస్ నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది అని తెలిపారు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి. ఇవాళ సంగారెడ్డిలో ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కుని అలాగ రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి, సిగ్గుండాలి అబద్ధాలు చెప్పనీకి. 2025-26 నెక్స్ట్ ఇయర్ 2025-26లో ఇది ఇచ్చింది 11,000 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,743. 25-26లో నువ్వు ఇచ్చింది 11,000. అంటే 2 ఆర్థిక సంవత్సరాల్లో కూడా నువ్వు 2,000 పెంచి ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దాకంటే 15,000 కోట్లు తక్కువ ఇచ్చినావు. 2 ఆర్థిక సంవత్సరాలు కలిపితే 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. కానీ సంగారెడ్డిలో ఏం చెప్పిండు? పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. నేను 2,000 పెంచిచ్చిన. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఓ ముఖ్యమంత్రివి 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నావు, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నావు. రైతులు ఏమనుకుంటున్నావు? సోయన్ ఉండాలన్నా వద్దా నీకు? 2,000 ఇప్పుడు చెప్పు, పెంచిచ్చినావా దించిచ్చినావా? పెంచిస్తే మరి 14,743 కంటే ఎక్కువ కావాలి కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో 5,057, మరొక ఆర్థిక సంవత్సరంలో 11,000. ఇప్పుడు పెంచినవా దించినవా చెప్పు? నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికి రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదాం? మీ రాష్ట్రంలో వస్తావా? సిద్దిపేటకు చెప్పు. నీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం, నీ ఇష్టం ఉన్న డేటుకు పోదాం. నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం. గన్మెన్లొద్దు, కార్యకర్తలొద్దు. ఆ ఊరంతా రుణమాఫీ అయిందంటే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రాజీనామాకు అని నేను అడుగుతా ఉన్నా. అయిందా రుణమాఫీ? దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన గనుడివి నువ్వు. ఘరానా మోసగాడివి నువ్వు. నిన్ను మించిన మోసగాడు ఉండడు. ఘరానా మోసగాడు అంటున్నా. అందుకే నేను కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టి దేవుణ్ణి, దర్గాను, చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. నువ్వా మాట్లాడేది? దేవుడు కనబట్టే మేము దండం పెడతాం, కానీ నువ్వు దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2,000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టు పెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా? మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా? మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? కనీసం సంవత్సరానికి 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలేడు. నాట్ ఈవెన్ 20 days. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా. 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులైన అసెంబ్లీ పెడుతున్నావా? చెప్పు, పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు,
అసెంబ్లీ వేదికగా మాట్లాడతాం రా. పనికి మాలిన మాటలు కాదు, ప్రజల కోసం ఏం కావాలనో ఆలోచించు. ఉమ్మడి జిల్లాకు వచ్చినావు, అరే ఏ మేడారంలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న బుచ్చమ్మ అనే మహిళకు సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు అందించారు. రక్తం పంచుకు పుట్టకపోయినా సీతక్కను సొంత ఆడబిడ్డలా చూసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు ఆస్తులు వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో సొంత చెల్లిని ఇంటి నుంచి బయటకు నెట్టేశారని విమర్శించారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని వారు తెలంగాణలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రికి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించారు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. దసరా పండుగ నాడు పాలపిట్టలాగా కనిపిస్తురుగో బ్లూ కలర్ చీరలు కట్టుకొని. అవునా అక్క? ఎన్నడన్నా వీడికొచ్చిన 1000 మంది మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇన్నేళ్ళు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఎన్నడన్నా బతుకమ్మ చీర కట్టుకొని పండుగ పూట అమ్మగారింటికి పోయినరా అక్క? బతుకమ్మ చీర ఇస్తే ఆడగట్టిరు, చేన్ల కాడ పందులను బెదిరియనికే కట్టిరు, పిట్టలు గింజలు తినకుంటుండనికే కట్టిరు. ఎన్నడన్నా మనం కట్టుకున్నామా? బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకు జడ మీ చీరలలో కూడా కమిషన్లు మెక్కిరు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్ లో పడ్డారు. ఆనాటి ప్రభుత్వంలో నిజాం కాలంలో నడిచిన ఎయిర్పోర్టు బంద్ అయితే ఒక్క రోజన్న మీ దిక్కు చూసిండా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ హామీ ఇస్తే ఒక్క రోజైనా దానికోసం ప్రయత్నం చేసిండా? ఎన్నడన్నా మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి వరంగల్కి అని ఆలోచన చేసిండా? వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ ఉండాలని ఆలోచన చేసిండా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అని ఆలోచన చేసిండా? సమ్మక్క సారలమ్మ మందిరం 100 ఏళ్ల చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, వన దేవతలను పూజించుకుంటున్నాం కదా. ఇది మా సోషల్ జస్టిస్. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీలో కలిసిమెలిసి ఉండే ప్రభుత్వం. నేను వేరు మీరు వేరు కాదు, మీలో నేను ఒక్కడనే. నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన, నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. కష్టాలు నాకు కొత్త కాదు. కష్టాలున్న పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసుల మధ్యలోనే పుట్టి పెరిగి వచ్చిన. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు. అభివృద్ధి చెయ్యాలంటే కష్టపడి పనిచేసే విధానం తెలుసు. నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయ్యిండ్రు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. లాభం అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో బోర్లో వండుకున్నాడు.
శాసనమండలిలో డీఎస్సీ అంశంపై చర్చ జరపాలంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ తీవ్ర పదజాలంతో నోరు పారేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. డిఎస్సీ తప్పలేదు. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి నీకు సిగ్గు లేదని కోర్టు కూడా సిగ్గునా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను సమాధానం చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి 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 అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో కూర్చో చంద్రుడు దిగాలి. కూర్చోండి కూర్చో. అరే చంద్రకాయలు కూర్చో. నేను మాట్లాడుతున్నాను. అరే కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మాట్లాడతాను. కూర్చోండి. మాట్లాడు. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఒక వ్యక్తి ధీమాగా సిగరెట్ కాలుస్తూ కనిపించిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో గోవింద నామస్మరణ చేస్తూ కాలినడకన కొండపైకి వెళ్లే ఈ పరమ పవిత్రమైన దారిలో ఇలాంటి పనులు చేయడంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి క్షేత్ర నియమాలను, భక్తుల భావోద్వేగాలను ఏమాత్రం పట్టించుకోకుండా కొందరు ఇంతలా బరితెగించడంపై టీటీడీ రక్షణ సిబ్బంది నిఘా వైఫల్యంపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎలా ఉంటాను ఏం చూస్తాను గుళ్ళో గుడి చేయడానికి వెళ్తావా? ఇంకా పైన వచ్చింది గుళ్ళకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చరు. స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చు, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు.
పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడంగా ఉన్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన చాలా నువ్వు ఎలా ఉంటావు? ఏం చూస్తాను గుడిలో గుడి సిగరెట్ కాలుతావా? ఇంకా పైన వచ్చింది గుళ్ళకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చరు. స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చి, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడంగా ఉన్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన చాలా పోలీసులు రాడి అవసరం నీకు? పోలీసులు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. ఏదో ధైర్యం ఏదో మోకతో ఉంటాయి. నువ్వు ఎలా ఉంటావు? ఏం చూస్తాను గుడిలో గుడి సిగరెట్ కాలుతావా? ఇంకా పైన వచ్చింది గుళ్ళకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చరు. స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చి, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడంగా ఉన్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన చాలా పోలీసులు రాడి అవసరం నీకు? పోలీసులు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. ఏదో ధైర్యం ఏదో మోకతో ఉంటాయి. కింద ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డీఎస్సీ అంశంపై తీవ్ర కలకలం రేగింది. డీఎస్సీపై తక్షణమే చర్చ జరపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ నేతల ఆందోళనలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో శాసనమండలి చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారు చెప్తున్నారు. అడగా తీసండి సార్, మీరు చెప్తున్నారు. ప్రభుత్వం అంటే పారదర్శక సిస్టమ్ ఉండాలి. ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవకాశం అందరూ చర్చిస్తున్నాం. అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాన్ని ముందు హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? మెగా డిఎస్సీ ఏం సార్ అది? ఈ టేబుల్ కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సీ కట్టలేదు. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని చంద్రబాబు ఎలా తొక్కిపెట్టారో మనం కళ్లారా చూసాం. ఇప్పుడు అదే రీతిలో ప్యాకేజీలతో జనసేనను కూడా ఎలా తొక్కేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. తన స్వార్థ రాజకీయ భవిష్యత్తు కోసం ఎదుటివారిని నోటుతో తొక్కేయడం చంద్రబాబుకు అలవాటేనంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే రోజా. రోజు వీడియో కెమెరాల సాక్షిగా చంద్రబాబు నాయుడు మహిళల్ని అవమానించాడు. ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి.
ఆయన ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మహిళల్ని మాట్లాడుతున్నారు మీరు, సిగ్గుండాలి మీకు. ఎలక్షన్లప్పుడేమో అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పి కాళ్లు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరీ అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం, 2029లో కూడా మేము 1 రూపాయి కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని